నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. కువైట్లో దుర్భరమైన జీవితం గడుపుతూ నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, నన్ను ఎవరైనా కాపాడండి, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకోవడానికి చూస్తున్నాను, ఇక్కడ నన్ను ఎడారిలో పడేశారు, ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు, ఒక్కడనే ఉన్నాను అంటూ ఒక వీడియో వైరల్ చేశారు. అతని తర్వాత ఆ వీడియో చాలామందిని కదిలించింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఆలోచించే విధంగా చేసింది. అందులోనూ నారా లోకేష్ దీనికి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం, అతన్ని ఎలా అయినా తీసుకురావాలని ప్రయత్నించారు అన్నట్టుగానే అతన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇంతకీ నారా లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులైనా కానీ ఎలా తీసుకొచ్చారు, అతన్ని ఎలా కాపాడారు, ఇటువంటి అంశాల మీద మనతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. రీసెంట్గా కువైట్లో బాధితుడు ఉన్నాడు కదా, అతనికి అయితే చాలా అన్యాయమే జరిగింది అంటూ శివ అతని పేరు. ఓకే, అన్యాయం జరిగిందంటూ వీడియో రిలీజ్ చేశాడు. అయితే ఎవరు రియాక్ట్ అయ్యారు, ఎవరు రెస్పాన్స్ అయ్యారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పెద్దగా పట్టించుకునే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చి అతన్ని తీసుకురావడం అయితే బయటికి ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఎట్లా సాధ్యమైంది, అతన్ని ఆచూకీ ఎలా కనుక్కున్నారు మీరు? గల్ఫ్ ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు గల్ఫ్కు సంబంధించిన వాళ్ళ ద్వారా వెంటనే అక్కడ వాకప్ చేసి ఆ ప్లేస్కి మా టీడీపీ వాళ్ళని పంపించి అక్కడి నుంచి ఇక్కడ ఉండే వాళ్ళతోటి కనెక్ట్ అయ్యి ఇక్కడ వాళ్ళ బావగారితో మాట్లాడి లోకేష్ గారి టీం నేరుగా మాట్లాడి వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకొని ఆయన్ని ఎలా తీసుకురావాలి అనేది డైరెక్ట్గా లోకేష్ గారే రోజు డైరెక్ట్గా దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన నడిపించి ఆయన్ని వచ్చే వరకు కూడా ఆయన ప్రశాంతంగా ఉండకుండా తీసుకొచ్చిన పరిస్థితి మనం గమనిస్తే గత ప్రభుత్వాలు కానీ ఇప్పటి వరకు నాయకులు ఎప్పుడు కూడా ఏదైనా మనం రిప్రజెంటేషన్లు ఇస్తే అవి మ్యాక్సిమం అవ్వని పరిస్థితి. రిప్రజెంటేషన్లు ఇస్తేనే అవి చెత్తబుట్టలో పోతాయని మనం చూస్తూ ఉంటాం మామూలుగా నాయకుల దగ్గర. కానీ ఈరోజు నారా లోకేష్ గారు కేవలం ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానివ్వండి ఆయన వాట్సాప్ నెంబర్ డైరెక్ట్గా అందరికీ ఇచ్చి మనం రీసెంట్గా చూసాం. విద్యార్థులు కానివ్వండి, విద్యార్థుల ఎన్ఐటి ఐఐటీల్లోకి వెళ్ళడానికి లోకేష్ గారే డైరెక్ట్గా ఎలా ప్రొసీడ్ అయ్యారు ఆయన ఉన్నారు మనం గమనిస్తూ వచ్చాం. ఈరోజు కూడా ఈ శివ విషయంలో కూడా డైరెక్ట్గా లోకేష్ గారే ప్రతి ఒక్కటి కూడా చేయడం, ప్రతి ఒక్క విషయాన్ని చేయడం ఖచ్చితంగా ఆశ్చర్యం. నిజంగా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తే అది అవడానికి చాలా టైం పడుతుంది అనే పరిస్థితి నుంచి ఆన్ ది స్పాట్ ప్రతి ఒక్క సామాన్యుడికి న్యాయం జరిగేలాగా చేయడమే మన ప్రభుత్వ ధ్యేయం. మనకి 164 సీట్లు ఇచ్చిన ప్రజలకి మనకి వాళ్ళు ఇచ్చింది అధికారం కాదు, అహంకారం కాదు, మనకి ఇచ్చింది బాధ్యత. గత ప్రభుత్వాలు ఎన్ని సీట్లు వచ్చినాయో కానీ అహంకార ధోరణితో ఆధిపత్యం ధోరణితో పనిచేసాయి. కానీ మనం చేయాల్సిన బాధ్యతగా పనిచేయాలి. మనకి ఒక అవసరం లేదు, ఒకరితోటి అవసరం లేదు, పని మనమే చేద్దాం. మనం వాళ్ళకి అవసరం అని ఒక్క మాట చెప్తే ఆ అవసరానికి మనం పనిచేద్దామనే పరిస్థితిలో ఈరోజు నడిపిస్తున్నారు నారా లోకేష్ గారు. మీరు గమనిస్తే ఈరోజు ప్రజా దర్బార్ చూసుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే ఉదయాన్నే లేచి ప్రజల సమస్యలు వినడం అనేది నిజంగా జరుగుతుందా ఎక్కడైనా? ఏదైనా అంతకుముందు ప్రభుత్వాలు ఎక్కడైనా జరిగాయా? ఈరోజు నారా లోకేష్ గారు ప్రతి సమస్య వింటూ ఆ సమస్యకి పరిష్కారం వచ్చేదాకా దాన్ని వాకబు చేస్తూ అసలు నేను గమనించాను. నేను రీసెంట్గా లోకేష్ గారిని మేము కలిసినప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పారు, అందరూ వినతులు స్వీకరిస్తారు కానీ వాటికి ఖచ్చితంగా మనం ఆ ప్రశ్నలు వాళ్ళు వేసే వాళ్ళ బాధని మనం తీర్చగలిగినప్పుడే మనం నిజమైన నాయకులం అవుతామని చెప్పి ఆయన క్లారిటీగా ఉన్నారు ప్రతి ఒక్క విషయంలో. అందుకనే ఈరోజు ప్రజా దర్బార్ నడిపినా కూడా గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయనటువంటి పనులు ఈరోజు లోకేష్ గారు చేస్తూ ఉన్న పరిస్థితి. ఈరోజు తను ఒక కష్టమైన పోర్ట్ఫోలియో ఎంచుకున్నారు. ఏదైనా విద్యాశాఖ అనేది హెచ్ఆర్డి అనేది ఎప్పుడు కూడా ఒక కష్టతరమైన శాఖ. దాని బాధ్యతలు సమగ్రంగా నిర్వహిస్తూనే తన తండ్రికి తగ్గట్టుగా ప్రజాసేవలో ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఈరోజు లోకేష్ గారు ఉన్నారనే దానికి ఈరోజు శివ అనే వ్యక్తి మన ఇండియాకి రావడమే ఒక నిదర్శనంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు కానీ ఆ కార్యవర్గాలు అందరూ కూడా గల్ఫ్ కంట్రీలో కానీ లేదంటే ఎన్ఆర్ఐస్ వర్గ ఇట్లా అంతా కూడా మీరు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు
బేసిక్గా ఇప్పుడు ఈ శివ అనే వ్యక్తి ఏ పార్టీ వ్యక్తో ఎవరికి తెలియదు. అసలు ఇతను ఆశుకి ఎలా కనుక్కున్నారంటారు? జస్ట్ ఎన్ఆర్ఐ గల్ఫ్ కంట్రీ నుంచి. బాధితుడు శివ ఉన్నాడు కదా, శివ వాళ్ళ బావ ఇక్కడే ఉంటారు, రైల్వే కోడూరుకు సంబంధించిన వాళ్ళు. అయితే అక్కడి నుంచి వీళ్ళతోటి కోఆర్డినేట్ చేసి లోకేష్ గారి టీము ఇక్కడ వీళ్ళ బావని అక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్కు సంబంధించిన మా పార్టీ కార్యకర్తలని ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకుంటూ అతను ఎక్కడున్నాడో అతన్ని పట్టుకొని అక్కడ పరిస్థితులని ఇమిగ్రేషన్కి తీసుకొచ్చి ఇమిగ్రేషన్లో తర్వాత కొంచెం వాకప్ చేసి కరెక్ట్గా ఆయనకి న్యాయం జరిగేలా చూసి తర్వాత ఇండియాకి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఆయన ఇండియాకు వచ్చాక వాళ్ళ భార్య కానివ్వండి, వాళ్ళ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు కూడా భావోద్వేగపూరిత వాతావరణం మనం అక్కడ ఎక్కడైతే విమానాశ్రయంలోనే మనం చూసాం. అటువంటి అంటే అతను వెంటనే ఏడ్చేశాడు, ఆ రోజు వీడియోలో కూడా ఏడ్చాడు. కానీ ఒకసారిగా ఏడవడం అనేది మీరు గమనిస్తే అసలు ఎంత బాధపడి ఉంటే, ఎటువంటి పరిస్థితిలో ఉంటే ఈరోజు వాళ్ళ భార్యని పిల్లల్ని చూడంగానే అంత భావోద్వేగం అయిపోయారు. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని ఎలాగైనా ఒక నాయకుడిగా ఈరోజు లోకేష్ గారి దగ్గరుండి వాళ్ళని జాగ్రత్త చేసిన విధానం నిజంగా ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఇతను ఒక్కడే కాదు కదా, చాలామంది కువైట్లో ఇలాంటి వారు బాధపడుతూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? ఖచ్చితంగా లోకేష్ గారు ఇటువంటి ఇది ఒకటే కాదు, ఇంకా ఏమైనా ఉన్నాయా అని చాలా వరకు ఇప్పుడు వాకప్ చేస్తుంది. ఇప్పుడు ఇమిగ్రేషన్ వాళ్ళతోటి కానివ్వండి, వాళ్ళందరితోటి కోఆర్డినేట్ చేసి రాబోయే రోజుల్లో ఇటువంటి ఏదైనా పరిస్థితులు జరగకుండా చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పటి వరకు జరిగిన వాటి మీద ఈ మోసపూరిత ఈ ఏజెంట్లని కట్టడి చేసేదానికి కూడా ఖచ్చితమైన ప్రణాళికతోటి లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో ఏ విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా న్యాయబద్ధమైన గతంలో ఉన్నటువంటి రాజారెడ్డి రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం ఈరోజు రాష్ట్రంలో అమలు అవుతుంది అంటే దానికి కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని ఖచ్చితంగా చెప్పాలి. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో లోకేష్ గారు ప్రతి అడుగు కూడా ఆచితూచి వేస్తున్నారు. మనకి 164 సీట్లు వస్తే మనకు రావాల్సింది గర్వం, అహంకారం కాదు, బాధ్యత అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి. రీసెంట్గా నేను లోకేష్ గారి ఒక మీటింగ్లో ఉన్నప్పుడే నేను చూసా, ఒక తిరుమలలో ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఒక మెసేజ్ వస్తే వెంటనే ఆయన అక్కడ ఈఓ గారితో మాట్లాడి ఇలాంటివి జరగకూడదండి అని చెప్పి చాలా జాగ్రత్తగా ఆయన మాట్లాడుతాను నేను చూసా. అంటే చిన్న విషయం కూడా ఈయన టాలరేట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ రోజులో ప్రతి ఒక్క విషయం ఆయనకి విషయం తెలవాలి. అంటే మనం అనుకుంటూ ఉంటాం సమస్యలు ఎక్కువ అవుతూ ఉండే కొద్దీ మనకు ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కానీ సమస్యలు పరిష్కరించుకుంటూ పోదామని చెప్పి ఖచ్చితంగా లోకేష్ గారు కానివ్వండి, ఈరోజు ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీర్చేదానికి లోకేష్ గారు ముందుంటారు. ఈరోజు మనం గమనిస్తే ఆయన డైరెక్ట్గా ఆయన వాట్సాప్ నెంబర్ ఇచ్చేశారు, ఈరోజు మెయిల్ ఇచ్చేశారు, హెలో లోకేష్ అంటూ ఆయన మెయిల్ ఇచ్చేశారు. డైరెక్ట్గా ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా ఆయనకి డైరెక్ట్గా ఈ మెయిల్కి చేస్తే ఆ సమస్య తీరిపోయే పరిస్థితి కూడా ఇప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే తోటి, మంత్రులతోటి రోజు ప్రజల సమస్యల గురించే ఆయన డిస్కస్ చేస్తున్నారు, ప్రభుత్వం కూడా డిస్కస్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి వాటిలో ఏది కూడా టాలరేట్ చేయకుండా సమస్యలు పరిష్కరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొన్ని ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని తప్పులనే జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని పరిష్కరిస్తూ వచ్చే పరిస్థితిలో ప్రభుత్వాలు కూడా, మంత్రులు కూడా ఉన్నారు, లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. కానీ వీటిని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలా చోట్ల చట్టం అనేది గత ప్రభుత్వంలో నీరు గారిపోయింది. చట్ట వ్యవస్థని లేకుండా చేసేసారు. కొందరు కబంధ హస్తాల్లో పెట్టేసి పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగకుండా చేసిన పరిస్థితి. వాటన్నిటిని సెటరేట్ చేసే పరిస్థితిలో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వాన్ని సహకరించాలి. ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ.